హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో మనం 'కల్కి 2898 ఏడీ' మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సినిమాని అత్యంత జాగ్రత్తగా తెరకెక్కించి థియేటర్స్ వరకు తీసుకురావడం అనేది కత్తి మీద సామే అని చెప్పాలి. ఒకప్పుడు అంటే ఓకే, కానీ ఇప్పుడు మాత్రం ఓ సినిమాని ఎలాంటి లీక్ లేకుండా జాగ్రత్త పడడం అనేది దాదాపు అసాధ్యమని చెప్పాల్సిందే. ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయిన టెక్నాలజీ, సోషల్ మీడియాలో అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉండడంతో అవుట్డోర్, ఇండోర్ ఎక్కడా షూట్ చేసినా కూడా లీక్స్ రూపంలో సినిమాల తాలూకా విజువల్స్ బయటకు వచ్చేస్తున్నాయి. మరివి ఎలాంటి భారీ సినిమాకైనా కూడా తప్పడం లేదు. అలాంటి సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ' కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రం మొదలైన సమయంలో ఎలాంటి లీక్స్ రాలేదు, కానీ నెమ్మదిగా మొదలయ్యాయి. ప్రభాస్ లుక్స్ కానీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు కానీ టీజర్ వచ్చాక చాలానే వచ్చాయి. అయితే ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ విషయంలో మాత్రం పెద్ద బ్లండర్ జరిగింది. అఫీషియల్గా ప్లాన్ చేసిన మొదటి ట్రైలర్ వచ్చే లోపే రెండో ట్రైలర్ సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో అది వెంటనే వైరల్గా మారిపోగా దీని తర్వాత థియేటర్స్లో మొదటి ట్రైలర్ రిలీజ్ చేశారు. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు రెండో ట్రైలర్ అఫీషియల్గా వచ్చే లోపు మూడో ట్రైలర్ లాంటిది లీక్ అయింది. ముంబైలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్టార్ కాస్టింగ్ అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు సహా దీపి గారు హాజరయ్యారు. ఈ సమయంలో స్పెషల్ ట్రైలర్ని స్క్రీనింగ్ చేశారు. అయితే అప్పటికే ఆ ఈవెంట్ని హోస్ట్ చేస్తున్న రానా దయచేసి ఎవరు రికార్డు చేయొద్దని చెప్పారు, కానీ ఎలాగో చేసేసి లీక్ చేసేశారు. మరి ఈ ట్రైలర్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉందని చెప్పాలి. మొదటి రెండు ట్రైలర్లో లేని విజువల్స్ ఎక్కువ ఇందులో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇది ఫుల్ ఆన్ యాక్షన్ కట్స్తో నిండిపోయిందని చెప్పాలి. ప్రభాస్లోని అగ్రెసివ్ సీన్స్, అమితాబ్పై సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్లు, ఇంకా కమల్ లుక్ కూడా మరో యాంగిల్ నుంచి కనిపిస్తుంది. అలాగే దీపికా పదుకొనే నుంచి కూడా కొన్ని సీన్స్ కొత్తవి కనిపించాయి. ఇవి కాకుండా కొన్ని గ్రాండ్ సీక్వెన్స్లు అయితే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయని చెప్పి తీరాలి. ఖచ్చితంగా దర్శకుడు నాగశ్విన్ బిగ్ స్క్రీన్పై ఒక ఊహించని ట్రీట్ని ఆడియన్స్కి అందించబోతున్నాడనే చెప్పవచ్చు. మరి ఈ భారీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, పశుపతి, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా ఉన్నారని కొన్ని అఫీషియల్ రూమర్స్ ఉన్నాయి. అలాగే తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో 2D, 3D ఇంకా క్లైమాక్స్ 4DX ఫార్మాట్లో కూడా విడుదల కాబోతుంది. ఖచ్చితంగా దర్శకుడు నాగశ్విన్ బిగ్ స్క్రీన్పై ఒక ఊహించని ట్రీట్ని ఆడియన్స్కి అందించబోతున్నాడనే చెప్పవచ్చు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.